దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము అక్టోబర్ నెల 13వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 23వ సంకీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని మనము చదువుకున్నాము. ఈరోజు ధ్యాన వాక్యము, ప్రజలకు దేవుడు కాపరిగా ఉండి ప్రజల కాపుదల గురించి దేవుడు చేస్తున్నటువంటి గొప్ప సహాయాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. నేటి ధ్యాన వాక్యములో దేవుడే రాజు అనే భావన ప్రధానంగా కనిపిస్తుంది. రాజులు ప్రజలకు కాపరులు. ప్రజల సంరక్షణే పాలకుల ధ్యేయం. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆహారము, నీరు, నడిపింపు, కాపుదల. వింటున్నారు కదా దేవుని బిడ్డలారా? పాలకుల యొక్క ధ్యేయం ఏంటంటే ఆహారము, నీరు, నడిపింపు, కాపుదల వీటిని జనులకు ఇచ్చి దేవుడు తన జనులను కాపరిగా ఉండడం నేటి ధ్యాన వాక్యంలో ప్రధాన అంశము. యేసయ్య మన కాపరి. మనకున్న అవసరతలు ఏమిటో ఆయనకు అన్నీ తెలుసు. మనకు యేసయ్య ఎంతో మంచి కాపరి. పచ్చిక సమృద్ధిగా గల చోట్లలో గొర్రెలను తోడుకొని వెళ్ళినట్లు మనలను యేసయ్య అన్ని సమృద్ధిగా గల అవసరాలను తీర్చుతాడు. దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో 34వ అధ్యాయము 15 వచనములో ప్రవచించినట్లు ఆ ప్రవచన మాటలను గుర్తు తెచ్చుకుందాము. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును, తప్పిపోయిన దానిని వెదకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, బలహీనముగా ఉన్న దానిని బలపరచుదును అని దేవుడు పలికించిన ఈ కాపుదల వాగ్దానాలు మనకు ఎంతో బలాన్ని ఇస్తాయి. ఇవ్వటమే కాదు, బలాన్ని చేకూరుతాయి కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, మన గురించి దేవుడు అంత బలమైన ఆత్మీయ వాగ్దానాలు చేస్తున్నప్పుడు మనం కూడా దేవుని కట్టడలను, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, దేవుని ప్రేమించుచు, దేవుని మహిమపరచుతూ, మన తోటి వారిని కూడా మనము ప్రేమిస్తూ, ఎల్లప్పుడూ వినయము, క్షమాగుణము కలిగి దేవుని బిడ్డలముగా గుర్తింపు పొంది పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవం గల నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. నీ యొక్క దివ్యమైనటువంటి వాగ్దానాలను, వాక్కులను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా ప్రభా. మాకు ఏమీ లేమి కలగకుండా తండ్రి, మమ్మలను చక్కని పచ్చిక గల చోటను మమ్మలను పరుండు చేయుచున్న దేవా, నీకు స్తోత్రాలు నాయన. శాంతికరమైన జలముల యొద్ద మమ్మలను నడిపించుచున్నావు తండ్రి. మాకు అలసట కలగకుండా నువ్వు చేయుచున్నటువంటి మార్గాలను బట్టి తండ్రి, నీ సన్మార్గమున మేము నడుచుచు నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే యోగ్యత మాకు అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.